వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం అన్నట్టుగా యుద్ధాలు అనేటువంటివి మానవ జాతి నాగరికత నేర్చుకున్న దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాల్లో ఎంతో మంది బలైపోతూ ఉంటారు. అయినా సరే యుద్ధోన్మాదం అనేటువంటిది మనిషిని వదలదు. యుద్ధం గురించి ఒక భగవద్గీతే చెప్పింది మన హిందూ ధర్మం. సో యుద్ధం చేయక తప్పదు అని కూడా చెప్పింది. అలాని యుద్ధోన్మాదాన్ని మాత్రం తలకెత్తుకోకూడదు అనేటువంటి సందేశం కూడా భగవద్గీతలో ఉంటుంది. అయినా సరే ఎప్పుడు కూడా యుద్ధాలు అనేవి ఎక్కువ మన పాశ్చాత్య దేశాల నుంచి, ముఖ్యంగా ఈ ప్రపంచ యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా ఎంతో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగిల్చినా కూడా ఇంకా సామ్రాజ్యవాదం, అగ్రరాజ్యాల యొక్క సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో అది ఈ యుద్ధోన్మాదాన్ని మాత్రం వాళ్ళు వదులుకోరు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళకి ఆధిపత్యం కావాలి, చిన్న చిన్న దేశాల మీద ఇంకోటో ఆధిపత్యం కావాలి. అలా అని చెప్పేసి ఈ చిన్న దేశాల్లో కూడా కొన్ని చోట్ల ఈ మతోన్మాదం ప్రబలిపోయి అది కూడా యుద్ధాలకి దారితీస్తుంది. ఏదేమైనా సరే యుద్ధం వల్ల కొలాటరల్ డ్యామేజ్ అంటారు. అది ఏంటనంటే యుద్ధం చేసుకునే వాళ్ళ మధ్య సైద్ధాంతిక విభేదాలు ఇంకోటో ఉండొచ్చు. కానీ పాపం ఏ అన్నం పొన్ను ఎరగనటువంటి సామాన్య ప్రజానీకం యుద్ధంతో అల్లాడిపోతారు, యుద్ధానికి బలైపోతారు. సో అలా ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆడటానికి లండన్ వెళ్ళబోతూ ఈ యుద్ధం యొక్క వాతావరణం వల్ల ఎక్కడికక్కడ విమాన సర్వీసులన్నీ నిలిచిపోవడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా ఇరాన్ బాంబుల దాడి కురిపించింది. సో ఆ సందర్భంగా అక్కడ చిక్కుకున్నటువంటి స్టార్ షట్లర్ పివి సింధు మొన్ననే తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఆ రోజు బిక్కుమంటూ ఉన్నాం, ఇక్కడ చాలా భయంగా ఉంది. Flight landed in Dubai. Events beyond our control began to unfold, and shortly after, the airspace also was, shut down. And the last few hours have been extremely tense. We could hear the sounds of interceptions overhead, and a few hours later there was explosion very close to where we were holed up at Dubai airport. My coach was barely about 100 meters away where it happened, and had to quickly move out of the area to sincerely thank the Indian High Commission in Dubai for their extraordinary support. And when I reached out requesting assistance, the High Commissioner immediately responded, and on high super priority notice deployed his team to help us. They have been incredibly supportive, not just to me but to everyone stranded here, ensuring. అఫ్ కోర్స్ మమ్మల్ని ఒక సేఫ్ జోన్లో పెట్టారు, కానీ అని చెప్పేసి ఆమె యుద్ధ భయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. అయితే తాజాగా ఆవిడ సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. బెంగళూరులోని ఆమె ఇంటికి చేరుకున్నట్టుగా పివి సింధు సామాజిక మాధ్యమం వేదికగా తెలపడం జరిగింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లే క్రమంలో ఆమె దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్లో వివిధ ప్రాంతాలపై ఇరాన్ ప్రతిదాడులతోటి పరిస్థితులంతా కూడా ఉద్రిక్తంగా మారినటువంటి సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో యుఏఈ గగనతలాన్ని మూసివేయడంతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో సింధు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్కి దూరమైంది. భారత్కి తిరిగి రావడం జరిగింది. ఆవిడ బెంగళూరుకి క్షేమంగా తిరిగి వచ్చాను. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా, అనిశ్చితిగా గడిచాయి రోజులు. ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటా, తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తాను అంటూ తనకు ట్రామా అంటారు. ట్రామా కండిషన్ అన్నమాట. చాలా అది మనం ఎక్కడో ఈ న్యూస్లో చదివినంత తేలికగాను, లేకపోతే జస్ట్ మాట్లాడుకున్నంత తేలికగాను ఉండదు. ఆ స్పాట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత భయభ్రాంతులకి గురవుతారో, అంత దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందో బిక్కుమంటూ. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సో ఆవిడ అలాంటి అనుభవాన్ని పంచుకున్నారు. విమానాశ్రయ గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బందికి కష్టకాలంలో తన బాగోగులను చూసినటువంటి వ్యక్తులందరికీ కూడా పివి సింధు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సింధు 3 రోజులు దుబాయ్లో చిక్కుకుపోయింది. తమకు సమీపంలోనే బాంబు పేలడంతో చాలా భయాందోళనకు గురయ్యాను అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినటువంటి విషయం తెలిసిందే. ఇలాంటి అనుభవం ఇదే మొదటిది, చివరిసారి కూడా ఇదే అవుతుందని ఆశిస్తున్నాను అని స్వదేశానికి వచ్చాక సింధు వ్యాఖ్యానించింది. అంటే చూడండి, ఎంత అది మామూలు ఫియర్ కాదు. మన పక్కన బాంబు పట్టడం అంటే బాంబు పడినట్టు అదిరిపడ్డాడు అని మనం సాధారణంగా అంటూ ఉంటాం మాటల్లో.
అతను ఉలిక్కి పడ్డాడు లేకపోతే భయపడ్డాడు అనేటువంటి సెన్స్కి. నిజంగానే బాంబు పడితే మరి ఎలా భయపడి ఉంటారు, ఏ స్థాయిలో భయపడి ఉంటారు అనేటువంటిది ఇప్పుడు ఆవిడ అనుభవాన్ని బట్టి మనకి అర్థం అవ్వాలి. స్వదేశానికి వచ్చాక ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను, ఇప్పుడు కొంచెం కుదుటపడ్డాను, చాలా భయపడ్డాను. అక్కడైతే అలాంటి స్థితిలో మనం చేయగలిగేది ప్రశాంతంగా ఉండడం ఒక్కటే, కానీ అది చాలా కష్టం. ఇలాంటి అనుభవం ఎదుర్కోవడం ఇదే మొదటిసారి చివరిసారి అవుతుందని ఆశిస్తున్నాను అంటూ చాలా అది మాటల్లో కూడా వ్యక్తం చేయలేనటువంటిది. బట్ ఆవిడ ఏంటంటే కొంత చెప్పారు, ఎక్స్ప్రెస్ చేయగలిగారు కాబట్టి మనం ఓహో ఈ స్థాయిలో ఉంటుందా దాని ఇంపాక్ట్ అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం తప్ప అది నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని అంటే అక్కడ యుద్ధం జరిగేటువంటి పరిసరాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం కాశ్మీర్లో అది చూస్తూ ఉంటాం. పాపం నిరంతరం రాకెట్ షెల్స్ అవి బాంబులు పడుతూ ఉంటాయి. అక్కడ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతారు. వాళ్ళకి అసలు పాపం ఏ రకమైన సేఫ్టీ కూడా ఉండదు, మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంటాయి, ఒకసారి ప్రాణాలు చల్లాచెదరైపోతాయి. ఆ మధ్యన కూడా ఈ పెహల్గామ్ అటాక్స్ తర్వాత జరిగినటువంటి స్ట్రైక్స్ టైంలో కూడా విపరీతంగా పాకిస్తాన్ అక్కడి నుంచి బాంబింగ్ చేయటం మనం చూసాము. సో ఇలాంటివన్నీ కూడా చాలా క్రిటికల్ కండిషన్స్ ఇవి. సో ఇలాంటి టైంలో మానసికంగా స్థైర్యంగా ఉండడం ఒక్కటే మనం చేయగలిగేది అనేటువంటిది, ఆ మెంటల్ బ్యాలెన్స్ లూజ్ అవ్వకుండా ఉండాలి అనేటువంటిది ఆవిడ తన అనుభవం నుంచి ఇస్తున్నటువంటి ఒక సలహాగా మనం స్వీకరించవచ్చు. ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు పివి సింధు ఫ్రమ్ వీటీవీ ప్రైమ్.